Jayashree Liberty Hospitals, on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. నీకు హీరోయిన్ ఛాన్స్ ఇస్తాను, పబ్లిసిటీ అంతా ఇస్తాను, ఇక్కడ నుంచి ఈ సినిమా చేసి వెళ్ళిపో, చదువుకొని ఆయన సలహా ఇచ్చాడు. రామారావు గారు, నువ్వు ఎందుకు వచ్చావు ఫీల్డ్కి, నువ్వు పుట్టిన కుటుంబం ఏంటి అని ఆయన తిట్టారు నన్ను. వెళ్ళిపోవద్దు, చదువుకో, డిగ్రీ చేయమని చెప్పి ఇద్దరు తిట్టారు. వన్స్ ఊరు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళడానికి నాకు ఇది లేదు. మళ్ళీ ఏమంటారు అక్కడ, అందులో మా అమ్మ పాపం ఇన్నోసెంట్, కొంచెం మా మేనమామ గారు అంతా కొంచెం రెడ్లు ప్లస్ నాయుళ్ళు, రెండు కంబైన్డ్ కుటుంబాలు మావి. అందుకని నేను ఇక్కడే ఉండిపోయాను. మరి ఎలా తప్పించుకున్నారు ఇంతమంది మధ్య? ఇంతమంది మధ్య అంటే అప్పటికి స్టెప్ బై స్టెప్ వస్తున్నాను కదా, మనకు మంచి చెడ్డ ఉండే వాళ్ళు ఉంటారు. తర్వాత ఎట్లా అది ఎస్కేప్ అవ్వాలని చెప్తారు కదా. ఇప్పుడు నేను ఒక లాంగ్వేజ్ లో కాట్ చేసింది, అట్లా ఎమ్మడెమ్మడెమ్మడెమ్మడే లాంగ్వేజెస్ పడ్డాయి నాకు. తమిళు, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం. అట్లా పడేటప్పుడు ఒక సర్కిల్ అంటూ వస్తుంది. వచ్చినప్పుడు మనకు బాగా కావాల్సిన వాళ్ళు వచ్చేసి ఎందుకు అట్లా అని చెప్పి ఒక బాడీ గార్డ్, నేను అన్నయ్య అని పిలిచేదాన్ని, ఒక్కదాన్ని పంపించకుండా షూటింగ్ పంపించి మళ్ళీ జాగ్రత్తగా అట్లా కేర్. ఎందుకంటే నాన్నగారి మీద ఉండే అభిమానం, మా లారీ ట్రాన్స్పోర్ట్ పక్కనే వాళ్ళది ఆఫీసు. అట్లా ఒక యాక్టర్ షూట్ అయిపోయిన తర్వాత నైట్ రూమ్ పిలిచి రేప్ చేయడానికి ట్రై చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చెయ్యాలనుకున్న మాట వాస్తవం కాదా? వాస్తవమే. మనం ఒప్పుకుంటే అన్ని వాస్తవాలు జరుగుతాయి, మనం ఎదురు తిరిగితే ఏమవ్వదు, కొంచెం ఘర్షణ అవుతుంది అక్కడ. వాళ్ళు ఏమైంది మరి ఆ రోజు? ఏ రోజు ఒకసారి అట్లాగే నన్ను ఒకరు పిలుస్తున్నారని చెప్పేసి ఇది చేశారు. అప్పటికి ఇంకా ఇంత మెచ్యూర్ అవ్వాల నా బ్రెయిన్. నిజమే కావచ్చు మాట్లాడదాం అనేసి నేను వెళ్తే అక్కడ పోతే ఆ పర్సన్ లేరు. అది నేను పేరు చెప్పను కూడా. సో ఆ పర్సన్ లేనప్పుడు ఆ కీచులాట జరిగింది. వాళ్ళు తాగి ఉన్నారు, నేను తాగలేదు, మనకు ఆ డ్రింక్స్ అలవాటు అప్పుడు లేదు. అసలు ఆ కీచులాట్లో ఇది చేసేటప్పుడు హ్యాండిల్ తీసుకొని వచ్చేటప్పుడు హ్యాండిల్ ఇక్కడ ఇదైంది, ఆ ఫోర్స్ లో అయ్యి బ్లీడింగ్ స్టార్ట్ అయింది. ఓకే. దీనికి ఆ బ్లడ్ ఎప్పుడైతే చూసారో అప్పుడు వాళ్ళు ఇదయ్యారు. నేను ఆ దీంట్లోనే వచ్చేసి ఇట్లా ఇది అవుతుంది అని పక్కన ఉంటారు కదా, వచ్చేస్తే హాస్పిటల్ హ్యాండిల్ ఫోర్స్ గా. ఓకే, అంటే రేప్ చేయడానికి ట్రై చేశారు. అంటే పట్టుకొని లాగడానికి. ఏంటి వాడేనా మొగోడు, మేము మొగోడు కాదా ఉంటారు కదా, తాగితే ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. ఓకే. గీచులాట్లో కొంచెం ఇది సో ఇట్లాంటి ఎన్నో దాటుకొని వచ్చేసారు. అదొకటే ఫస్ట్ అండ్ లాస్ట్. ఓకే, ఫస్ట్ అండ్ లాస్ట్ అదే. తర్వాత నాకు ఒక బాడీ గార్డ్ వచ్చేసాడు. సో ఇండస్ట్రీలో ఒక చేదు అనుభవం అంటే అదే. బట్ ఇంత అందంగా ఉంటారు కదా ఎవరైనా కానీ, మేము పెళ్లి చేసుకుంటాం అన్నారు. ఒక మినిస్టర్ గారే, నీకు ఇల్లు కట్టిస్తాను, నీకు అన్ని చేస్తాను, బీచ్ పక్కన పెద్ద బంగ్లా తీసిస్తాను, మ్యారేజ్ చేసుకుంటానని ఇంటికి వచ్చాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. పెద్ద కారు, ఒక బాడీ గార్డ్స్ ఆఫీసర్స్ వచ్చారు, సెల్యూట్ కొట్టారు, నీతో మాట్లాడాలా అని. నాతో ఏం మాట్లాడతావు? అప్పుడు కొంచెం పొగరంటే ఒక అల్లారు ముద్దుగా పెరిగాను, ఎవరిని కేర్ చేయను, ఏమనంటే పీకడమే, రాయలసీమ పీకడం అంతే. అట్లా దీంట్లో ఉన్నప్పుడు వచ్చాడు, వచ్చి మ్యారేజ్ చేసుకుంటాను, నీకు ఇల్లు కట్టిస్తాను, అన్ని చేస్తాను అని పాపం అడిగారు. నేను మ్యారేజ్ చేసుకోవడానికి అక్కడి నుంచి నేను రాలేదు, ఒకసారి సినిమా మేకప్ వేసుకున్నాను, నేను సాధించాలి ఇందులో అనేసి. అంతే. కానీ మీరు అన్నారు ఇప్పుడు మ్యారేజ్ విషయంలోనే లేకపోతే మీ పార్ట్నర్ ని ఎత్తుక్కునే విషయంలో మీరు ఇంత జాగ్రత్తగా ఉంటారు కదా, ఇంత జాగ్రత్తగా ఉండే జయశీల ఒక్కసారిగా మీకన్నా 30 సంవత్సరాల పై వయసు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకొని ఆయన తర్వాత మళ్ళీ కుదరక విడాకులు అయిపోయి మళ్ళీ ఒకటి సింగిల్ లైఫ్ లో, సోలో లైఫ్ లో ఆమె చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు అనే మాట ఎందుకు వచ్చింది బయట? అది అంత తప్పు సలహా. నేను అప్పటికే కొంచెం బాబా భక్తురాలని అయిపోయాను, షిరిడి సాయిబాబా భక్తురాలని అయిపోయాను. మా ఇంట్లో ఒక పని అమ్మాయి పారిపోయింది భానుమతి వాళ్ళ డ్రైవర్ తో. మేము కంప్లైంట్ ఇవ్వాలి. భానుమతి మన యాక్ట్రెస్ భానుమతి గారి ఇంటి ఎదురుగా నేను ఉండేది. అంటే లేచిపోయింది. ఆ పిల్ల మా ఊరు నుంచి తెచ్చుకున్న పని పిల్ల. వాళ్ళ అక్క అక్కడే ఒక ఫైటర్ ని పెళ్లి చేసుకొని ఉంటుంది. వాళ్ళ అక్కని పిలిపించి చెప్పాము. చెప్తే అంత ఎతికాము, దొరకలేదు. కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ వచ్చాడు అనమాట మా ఇంటికి. మా ఇంటికి వచ్చేసి ఎట్లా పారిపోయిందంటే నాకు తెలియదండి, నేను షూటింగ్ నుంచి వచ్చాను, వచ్చిన తర్వాత నేను మామూలుగా రెస్ట్ తీసుకుని నిద్రపోతున్నాను,
అన్నం పొయ్యి మీద పెట్టేసింది, వదిలేసి వెళ్ళిపోయింది. ఏంటో మాడు వాసన వస్తుందని చూస్తే ఇట్లా పిలిచాను, ఎక్కడ పలకలేదు. తర్వాత ఇట్లా వెళ్ళిపోయింది. ఉమ్. వాళ్ళ అసిస్టెంట్ కంప్లైంట్ ఇవ్వమన్నాను. నేను ఒక ఆర్టిస్ట్ గా మీ స్టేషన్కి నేను రాను, ఉమ్. నేను ఇప్పుడే అప్కమింగ్ ఆర్టిస్ట్ నేను ఉమ్. అని చెప్పి నేను చెప్పాను. అట్లా అతను ఎంటర్ అయ్యాడు. ఉమ్. ఎవరు ఆ ఎస్ఐగా ఉన్న అతను ఉమ్. ఎంటర్ అయిన తర్వాత మామూలుగా అప్పుడు ఇట్లా పోతా వస్తా ఎట్లున్నారని నేను మనసులో అనుకుని, ఎందుకు నా దగ్గర ఎట్లున్నారని అట్లా విజిట్ చేస్తున్నాడు అని చెప్పి మామూలుగా కొంచెం కోపం ఎక్కువ నాకు. ముందు పోతే వెనక పోతే పోలీసు వాళ్ళు కదా, ఏమవుతుందో తెలీదు. అప్పుడు మనకు అంత నాలెడ్జ్ తమిళ్ లేదు, ఉమ్. జస్ట్ మాట్లాడుతున్నాము అనే దీంట్లో ఉంటే ఎట్లా అయితే ఒక రోజు లేదు, నాకు సినిమా యాక్టర్ లాంటి అమ్మాయిని చేసుకోవాలని ఉంది, ఉమ్. నేను మ్యారేజ్ చేసుకునే దీంట్లో లేను సార్ యాక్చువల్ గా అని ఇట్లా పోతా అట్లా పోతా ఉంటే మాకు ఫ్రెండ్స్ ఉంటారు కదా మా ఊరు పక్కన. ఏంటి ఈ ఊరికి వచ్చేసి అట్ట పోతా, వై డోంట్ కమ్ టు పిక్చర్ అంటాడు నాకు అని. అంటే ఏం చేస్తా, ఇది పనికమాలేది, ఏం చేస్తామే, సినిమాకి కదా పిలుస్తున్నాడు వెళ్ళేసా అని. ఆ. వాడితో నేను ఇట్లా వెళ్తాను, బాబు ఎప్పుడే నేను పైకి వస్తున్నా అంటే ఏం చూస్తాను లైన్ అని. అట్లా మా ఇంటికి రావడం మొదలు పెట్టాడు. ఈ పాపను పారిపోయింది కదా, దాన్ని పిలుచుకొచ్చాడు, అప్పచెప్పేశాడు. నేను వాళ్ళ పేరెంట్స్ కి అప్పచెప్పేశాను. స్కెచ్ చేశారా ఏమన్నా, లేకపోతే మిమ్మల్ని వల్ల వేసుకోవడానికి ఇదంతా ఏమన్నా? అట్లేం లేదు, స్కెచింగ్ కాదు. అతనికి ఒక కోరిక, ఒక సినిమా యాక్టర్ లాంటి అమ్మాయిని నా భార్య ఉంటే బాగుండు అని. అతనికి యాక్చువల్ గా పెళ్ళి 2 పిల్లలని మనకు తెలీదు. అయ్యయ్యో. ఎట్లా అంటే అతని భార్య అనకూడదు, మనం ఇంతలా ఉంటుంది. అర్థమైందా? ఇతనికి ఏంటంటే ఇప్పుడు ఈ ఒక ఎస్ఐ గాని ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అప్పుడు ఆ కాలంలో బతకలేక కొంతమంది బయటికి పోయి ఉంటారు కదా, వాళ్ళని రేడ్ చేయడపోయి ఉంటది. అట్లా ఈ టీ నగర్ అంటేనే మహా ఇది అనమాట. టీ నగర్, రంగరాజపురం, కోటంబాకం అంటే సినిమా వాళ్ళంతా అక్కడే ఉంటారు. ఏదో కడప మనం తప్పుగా ఎవరిని అనకూడదు. ఇతను అట్లా తిరిగేసి వచ్చే రకం అనమాట. అనిల్ అంటే రేటుకు పోతారు, పట్టుకుంటే వదిలేను సార్, ప్లీజ్ సార్, మా కుటుంబం కోసం ఏముంటాయి. అయ్యో, కమిట్మెంట్ ఏం కాదు పాపం. అట్లా మరి అంత దుర్మార్గుడు కాదు. ఆ విషయంలో నేను పాపం తప్పు చెప్పకూడదు. మరి మీరు ఎక్కడ కమిట్ అయ్యారు ఆయనకి? ఐ డోంట్ కమ్ టు పిక్చర్ అన్నాడు. ఐ డోంట్ కమ్ టు బై, నేను కార్ తీసుకొస్తాను. కార్ అయినా చూస్తారు కదా నన్ను సినిమా కానీ. ఫస్ట్ పిక్చర్ దిస్ వే హూ లవ్ మీ, ఏంట్రా బాబు ఈ సినిమా పిచ్చి పట్టుకో, అందులో 2వ సినిమాకు అని చెప్పేసేసి ఇంకా ఏమనలేము. పోలీసు అప్పుడు నన్ను అట్లా అనిన తర్వాత ప్రమోషన్ తో ఇన్స్పెక్టర్ అయిపోయాడు. ఒక 10 రోజులలోనే ఇన్స్పెక్టర్ పోస్ట్ వచ్చింది అతనికి. ఎక్కడ ఎస్ఐగా ఉన్నాడో అదే స్టేషన్ కి ఇన్స్పెక్టర్ అయ్యాడు. అయితే ఏంట్రా బాబు అని చెప్పి నాకు అట్లా వెళ్ళా సినిమాకు. మా కజిన్ ఉంది కదా మా వెళ్ళి ఏమవుదని కూర్చున్న తర్వాత ఇంతే నాది. ఆ సినిమా చూస్తే ఇంతే, ఈ చేయి మాత్రం మెల్లగెళ్ళా. ఇటు పోతే ఇక్కడ ఎవడో ఉంటాడు, ఇటు పోతే ఈడు, ఎట్లా అని ఇన్కన్వీనియంట్ తోనే సినిమా చూసేసి ఇంకా ఎప్పుడెప్పుడా అని ఇంట్లో వచ్చి పడిపోయా. అప్పుడే మాట్లాడలా, ఊరికే జస్ట్ ఇంకా రాకపోతే నాకు నువ్వంటే ఇష్టము అనేసి ఇంకా అట్లా ప్రయాణం అయింది. పెళ్లి చేసుకున్నారు? పెళ్లి నేను చేసుకోలే, 14 సంవత్సరాలు వెయిట్ చేయించా. నేను చేసుకోలే, ఎందుకంటే నా ఏం పెళ్లి చేసుకోవడము ఇది కాదు. లివింగ్ టుగెదర్ కూడా కాదు. తిప్పా బాగా. ఈ ఇంట్లో ఖాళీ చేసి ఇంకొక ఇంట్లో పోతే నా కారు కొన్నా, కారు నెంబర్ చూసి వచ్చేవాడు. ఈ పోలీసు వాళ్ళకి దొరుకుతుందంట కదా, పలానా కారు నెంబర్ ఇక్కడ అడ్రస్ అంటే చెప్పేస్తారంట. అది కాకుండా కొంత మీడియేటర్స్ ఉంటారంట పాండి బజార్ అటు పక్క, పలానా ఆర్టిస్ట్ ఎక్కడ ఉంటుందంటే చెప్పేస్తారు. సో ఈయన నుంచి తప్పించుకోవడానికైనా అంత పెద్ద వయసు ఉన్నా గానీ? లేదు, ఇతనే అతను. 14 సంవత్సరాల డిఫరెన్స్ నాకు అతనికి. పట్టుబట్టని విక్రమార్క లాగా ఆయన, నేను అవాయిడ్ చేస్తా ఉండేదాన్ని. ఆఫ్టర్ దట్ ఏమైందంటే ఇంకా ఏదో చెప్తారు కదా, బాబా చెప్పాడు అన్ని పండ్లతో తృప్తి పడ, అందని పండ్లకు తృప్తి పడదు. ఎక్కడ పోయిన ఈ గోల్ ఎక్కడ, నాకు ఎవడు చూస్తే వాడు గోకడం, ఎవడొకడు ఉండాలి కదా, అందుకని ఇతనే ఉంచుకున్నారు ఇంకా.